సో గాయస్, అందరికీ రామ్ రామ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే బాగున్నానమాట. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మనం భద్రాచలం అయితే వెళ్తున్నాం అనమాట. సో లాస్ట్ వరకు చూడండి వీడియో. ఇప్పుడు నేను బస్సు అయితే ఎక్కేసిన, బస్సు రెడీగా ఉండే, అలా బస్సు వెళ్ళిపోవాలా అని చెప్పేసి బస్సు ఎక్కిన. వీడియో అయితే తీయలేదు. నా పక్కన చూస్తారా ఒక పెద్ద టైర్ ఉంది, ఇటు సైడ్ కూర్చుని ఒప్పుకొని. సో ఇప్పుడు మనం సూర్యాపేట బస్ స్టాండ్లో ఉన్నామన్నమాట. సూర్యాపేట్ బస్ స్టాండ్. ఇప్పుడు మనం వచ్చిన బస్సు ఇదే, ఈ ఎక్స్ప్రెస్. థమ్స్అప్. భద్రాచలం. సో ఫ్రెండ్స్, ఇప్పుడే కొత్తగూడెంకి వచ్చిన అనమాట. సో ఇక్కడ భద్రాచలం బస్ ఎక్కి భద్రాచలం వెళ్ళాలి. బస్సులో వండుకున్నా. కొత్తగూడెం బస్ స్టాండ్. లైన్గా బస్సులు ఇలా పడ్డాయి. ఇటు సైడ్, అటు సైడ్ కూడా ఒక బస్సు ఏడుకోతుందో తెలియదు, చూడలేదు ముంగట. అక్కడ ఇంకొక బస్సు సూపర్ లగ్జరీ. మనం భద్రాచలం బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. మీరు బుక్ చేసుకున్నారా? ఎట్లా మరి? సార్ ఫెస్టివల్ నెక్స్ట్ వీక్. అవును సార్, శ్రీరామనవమి 27, 27, 28. ఫ్రైడే, సాటర్డే.
సో ఫ్రెండ్స్, మనం ఫైనల్గా భద్రాచలంకి చేసినాం అనమాట. ఎంత కనిపిస్తుంది గుడి, టెంపుల్. సో ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. సో 4 గంటలకు దర్శనానికి ఓపెన్ చేస్తారంట. సో మనం దర్శనం చేసుకున్నాం డైరెక్ట్. సో ఇప్పుడు టైం వచ్చేసి 3:20 అవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఓపెన్ చేస్తారంట. సో మనం స్నానం చేసుకొని దర్శనానికి వెళ్ళేసి వద్దాం. ఏమంటారు? నేను ఫస్ట్ టైం రావడం, ఇంకెప్పుడు రాలేదు. ఫస్ట్ టైం వచ్చినా నేను కూడా. కొంచెం మంచిగా అనిపిస్తుంది నాకు. అంటే ఫీల్ అనేది కొంచెం పాజిటివ్ వస్తుంది నాకు. ఈసారి మన SRH టీం అయితే 300+ టాటా IPL 2026 కప్ అయితే కొడుతుందని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? కామెంట్ చేయండి. ఓకే, కామెంట్ చేయండి. ఇప్పుడు నాకు ఫోన్ చేసి నన్ను కూడా అక్కడనే రమ్మంటారు. సో నేనైతే బ్యాగ్ తీసుకొని అయితే వెళ్తున్నా. పవిత్ర గోదావరి నదికి మార్గము. సో ఇప్పుడు మనం గోదావరి నది కాడికి అయితే వెళ్తున్నా. సో గైస్, ఇటు సైడ్ చూసుకుంటే చాలా బాగుంది. ఇటు సైడ్ చూసుకుంటే అక్కడ నది, ఇక్కడ గోదావరి నదిలో అయితే ఎక్కువ నీళ్ళు లేవు. ఆ బోర్డు కనిపిస్తుందా? అక్కడి నుంచి అక్కడనే ఉన్నాయి. గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచిన అనమాట నేను. సో మన గోదావరి నదిలో అయితే వాటర్ అయితే లేవు, ఎక్కువ కొంచెమే ఉన్నాయి. కొన్ని ఉన్నాయి, వాటర్ ఎక్కువ లేవు. వాటర్ కొంచెమే ఉన్నాయి. అక్కడ సైడ్ బ్రిడ్జ్ ఉంది. ఇప్పుడు స్నానం చేసుకుందాం. నాలుగు కుక్కలు, 1 2 3 4. సో ఇప్పుడు మనం బోట్లో వెళ్తున్నాము. సో ఫ్రెండ్స్, వాటర్ కొన్ని ఉన్నాయి, అందుకే సరిగా మునగలేకపోతున్నా. సో ఫ్రెండ్స్, ఇప్పుడే స్నానం అయితే అయిపోయింది. ఇప్పుడు దర్శనానికి వెళ్దాం. గోదావరి 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 గోదావరి. టిఫిన్ సెంటర్ మనకు దొరికేసరికి మళ్ళీ గంట
సో దర్శనానికి ఇగో ఇక్కడ నుంచి పైకి వెళ్తారనమాట. సో మనం ఫోను అక్కడ లాకర్ కౌంటర్లో పెట్టేసి పైకి వెళ్దాం. దర్శనం అయినాక మళ్ళీ కలుస్తాం. సో ఫ్రెండ్స్, దర్శనం అయిపోయింది. ఫుల్ ఎండ కొడుతుంది, ఎండ మస్తు కొడుతుంది. కానీ దర్శనం అయితే చాలా బాగా అయింది. ఫోన్లో ఛార్జింగ్ లేదు, వీడియో అయితే స్టాప్ చేస్తున్నా. ఇక్కడికి మళ్ళీ కలుద్దాం. బాయ్.